7 8 9 10 సార్ దగ్గర వారిని టీజర్ చూపించారు కదా, టీజరే కదా మనం అక్కడ చూసింది, ట్రైలర్ చాలా బాగా నాస్టాలజిక్గా ఉంది. ప్రతి వాడు కనెక్ట్ అవుతారు, ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు దీనికి. అదే సార్, నేను నిజంగా నేను కనెక్ట్ అయ్యాను. నాకు తెలుసు, నాకు అందులో చాలా అంశాలు నేను చూసినాయి, నేను ఫేస్ చేసినాయి. హాస్టల్లో ఒకటి ఉన్నాయి, ఇవన్నీ ప్రతివాడు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఎట్లయితే 90s కనెక్ట్ అయ్యారో 90s కిడ్స్ మొత్తం కనెక్ట్ అవుతారు దీనికి, మళ్ళీ తిరిగి ఖచ్చితంగా అవుతారు. సార్ సెటప్ కూడా 2012 సార్. సో ఆ 90s బ్యాచ్ మొత్తం కరెక్ట్గా అంతే కదా, ఆ టైంకి వచ్చేస్తారు కదా అక్కడికి. 12 to 13 మధ్యలో గర్ల్ ఫ్రెండ్ ఎవరు నీకు? అదే మొన్న వచ్చింది కదా చూసి, అక్షర అని. మొన్న అంటే చాలా మంది వచ్చారు సార్. అలా అక్షర తీసి ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళే లేదుగా సార్, మీరు అలా ఉన్నారు. అక్షర నల్లా అని తను ఫీమేల్ లీడ్ చేస్తుంది సార్. తను నాతో పాటు పేరు. సో తను నేను బాగానే మాట్లాడుకుంటున్నారా సార్? సినిమాలో రా? లేదు సార్, సినిమాలోనే సార్, బయట అంత టచ్ లేదు. బయట అంత టచ్ లేదు. తాడు తీస్తాడు వాళ్ళ నాన్న మంగపతి, తెలుసు నీకు? అమ్మాయి ఏంటి, అమ్మాయి కూడా ఇంటర్మీడియట్ అమ్మాయినా? అంతే సార్, అందరూ ఇంటర్ బ్యాచ్ అని, ఇంటర్ చదివే అవును, అదే బాగుంటుంది కూడా. వాళ్ళకి ఐడియా ఉంటుంది, వాళ్ళకి ఐడియా ఉంటుంది, బాగా చేయగలరు కూడా. అదే సార్, వాళ్ళ మాట్లాడే విధానంలో వచ్చే ఇన్నోసెన్స్ కానీ అవి కానీ చాలా అవును బాగుంటుంది సార్. యా సార్. నీ గర్ల్ ఫ్రెండ్ లేదా? వాళ్ళిద్దరు మనోడు ఎచ్చులన్నీ విడిగే సార్, ఎచ్చులన్నీ విడిగే ఉంటాయి. ఈ హీరోయిన్లు, లవ్ ట్రాక్లు ఇవన్నీ మనోడికే, ఇలాంటి ఎచ్చులన్నీ. వాళ్ళిద్దరు ఎమోషన్స్, పాపం ఫన్ ఎమోషన్స్. అంటే వాళ్ళిద్దరు నీకు సైడ్ కిక్కులు అంతేగా, ఆల్మోస్ట్ అంతే. వాళ్ళిద్దరిని వాడుకునేవాడు నువ్వు. లవ్ లెటర్ లీయటానికి, లేదంటే టైంకి పిలవమంటే చేస్తా. నాతో పాటు వచ్చే ఇద్దరు దొంగనా కొడుకులు ఇద్దరు. వాళ్ళిద్దరు ఏం చేస్తారు వచ్చి? వాళ్ళిద్దరు ఒక గేట్ కాడ ఉంటాడు, ఇంకోటి దూరంగా ఎవడన్నా వస్తున్నాడు చూస్తుంటే మీ ఇద్దరు మాట్లాడుకుంటారు. అంతే సార్, అంతేగా. సూపర్. అది ఏదో అదే జీవన్ పేరు మీద ఏదో రాశారు, ఏంటది? జీవన్ సీన్స్. జాన్సీన్ లాగనా? అంటే ఆ 12 to 13 మధ్యలో జరిగి, అంటే నాకు సందీప్ అన్న కానీ జోసఫ్ అన్న కానీ చెప్పే, అంటే నేను హాస్టల్కి ఎప్పుడు వెళ్ళలేదు సార్. సో అన్న వాళ్ళు చెప్పే ఆ ఇన్పుట్సే నేను ఇంకా ఫుల్ నేర్చుకోవడానికి ఇదైంది సార్. అంటే ఎలా అంటే ఆ హాస్టల్లో జరిగే ఉంటాయి కదా సార్, ఇంకా అన్ని బ్లూ ఫిలిమ్స్ కోసం. అదే సార్, బ్లూ ఫిలిమ్స్ కోసం మన వాళ్ళంతా ఒక్కొక్క రూమ్కి బుక్కులు ఇచ్చుకొని, బుక్కుల్లో ఫోన్లు పెట్టి ఏ అయితే అప్పుడు నాస్టాలజిక్ ఉన్నాయో అలాంటివి మాకు లేవురా సార్. నాకు తెలియదు సార్, అయితే నాకు అసలు తెలియదు. నేను ఎలా కన్ఫర్మ్ చేస్తాను? అదే సార్, అన్ని వాళ్ళు చెప్తుంటే మాకు తెలుసు సార్, మాకు అసలు ఐడియా లేదు. అప్పట్లో ఏముండే, క్యాసెట్లు ఉండే, సీడీలు. అదే సార్, అందులో ఆ పేరు మెమరీ కార్డు సార్. ఫోన్ 12 కదా సార్, 12 to 14. అదేలే. సో అలా ఇవ్వడం వల్ల అలా ఒక రోజు ఇన్ఛార్జ్కి అలా దొరకడం జరుగుతుంది. ఆ సీక్వెన్స్ కూడా చాలా బాగుంటుంది. మిమ్మల్ని కొట్టేసి అతను చూసుకుంటుంటాడా? ఇదే జరుగుతుందిరా, ఎక్కడైనా ఇదే ఉంటుంది. నువ్వెందుకు ఏడుస్తున్నావు? మీ నాన్న అదే కదా, మీ నాన్నగారు అరే వాళ్ళిద్దరికి ఏం ప్రాబ్లం లేదు, అంతా నీ మీద వేసారు అది ఇది అని చెప్పేది ఒక డైలాగ్ విన్నాను. ఇమ్రాన్ అదే కదా, మేనమాన్ చదివిస్తాడు నిన్ను. సపోర్టింగ్ అంటే అలా ఇంకా అసలు లాస్ట్ సీక్వెన్స్ లో క్లైమాక్స్ లో అలాంటి సిచ్యువేషన్ ఒకటి వచ్చింది కాబట్టి ముగ్గురం ఏడుస్తాం దాంట్లో. కాదు, ఒక మాట అంటాడు ఏదో, వాళ్ళకి ముగ్గురు ఒక్కనే పాయింట్అవుట్ చేశారు. ఇక్కడ కొంచెం ఫీలింగ్ తీసుకొచ్చాడు ఏదో, వాళ్ళు ఎన్ని చెప్పినా వాళ్ళేరా నేను వేరు చేసి చూశారు అన్నట్టు. బాగుంది, అదొకటి కొంచెం సెంటీగా ఉంది. మన పరిస్థితి ఏంటి? ఇతను ఏదేం చేస్తున్నా మనం చేతులు పిసుకుంటా నిలబట్టమేనా? ఏం లేదు కదా, మనకు కూడా ఉంది కదా. ఏముంది చెప్పు. అంటే కాలేజ్లో మ్యాక్సిమం అంటే నాకు అసలు హాస్టల్స్ అనేది అంత నచ్చదు సార్. అవునా? సో అదొకటి. రియల్ లైఫ్లో కూడా హాస్టల్ లేవు ఎప్పుడు? లేదు సార్, రియల్ లైఫ్లో నేను ఇప్పుడు ఒక్కడే కొడుకువా? ఒక్కడే కొడుకుని. వెనక ముందు ఎవరు లేరు? ఇంకా అక్క ఉంది, అక్క చదువుతుంది రాజమండ్రిలో. సో హాస్టల్కి వెళ్ళటం ఇష్టం ఉండదు? మా ముగ్గురికి అసలు హాస్టల్ లైఫ్ తెలియదు సార్. సో బట్ మేము ఇంకోటి సార్, ఏదైతే మేము ఓవరాల్ అదే సార్ తీసుకొచ్చి సో మేము ఏదైతే కాలేజ్లో షూట్ చేసామో
ఎవరు జూనియర్ యాక్టర్స్తో చేయలేదు సార్. అంటే మా ఏజ్లో ఎవరైతే చేశారో వాళ్ళంతా ఒరిజినల్ వీడియో బాయ్, వైజాగ్ డిఫెన్స్ అకాడమీ ఒరిజినల్ స్టూడెంట్స్ సార్ వాళ్ళందరూ. అది మనకి బాగా సార్ ఏంటంటే సార్ ఒరిజినల్ కాలేజ్లో లేకపోతే తడిసిమో అప్పుడు అయ్యేది మీకు కదా. ఈ బడ్జెట్